అజయ్ కల్లం గారు, మొత్తంగా మీరు చెప్పిన అంశాలతో అందరూ ఏకీపిస్తున్నారు. సరే, దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా పోరాడింది, లేకపోతే ఎందుకు రాలేదు, ఈ ప్రయత్నం కొంత ముందే చేసి ఉంటే బాగుండేది, ఇలాంటి నిపుణులతో ప్రభుత్వమే చొరవ తీసుకొని ఉండొచ్చు కదా అన్నది కానీ, లేదు కొంత కలిసి ఉండటం వల్ల కొంత దీంతో టైం ఇది అయిపోయి అదంతా సరే ఒక అంశం అనుకోండి పొలిటికల్గా. బట్ రెండు అంశాల్లో ప్రజలకు కొంత, ఒకటి ప్రత్యేక హోదా గురించి ప్రజల్లో బలంగా ఒక సెంటిమెంట్ లాగా వచ్చిన్నది. నిజంగా ప్రత్యేక హోదా ఆ పేరుతో ఇవ్వడానికి మీరు అన్నట్టు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, రాజకీయ కారణాలు. మీరు ఒక నాన్ పొలిటికల్ ఎంటిటీగా కొన్ని రికమెండేషన్స్ స్పష్టంగా మీరు చేశారు, దాని గురించి ఏంటి? రెండవది, రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అని వాళ్ళు పదే పదే కేంద్రం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాన్ని ఎలా చూడాలి, అసలు నిజంగా దాని విషయంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? మొదటిది అంటే ప్రత్యేక హోదాకు వస్తే, ప్రత్యేక హోదా అంటే 3 అంశాలండి మామూలుగా. ఒకటి రెవెన్యూ డెఫిసిట్ అంటాం. రెవెన్యూ డెఫిసిట్ ఈ 2014-15 వదిలేస్తే మిగతా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ప్రతి సంవత్సరం ఇస్తారు. అది స్టాండర్డైజ్డ్గా ఇస్తారు. మనం కోరుకున్నది మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఇవ్వరు కదా. అది మనకి 4 సంవత్సరాలు ఇచ్చారు. సో ఒక విధంగా రెవెన్యూ డెఫిసిట్ 23,000 కోట్లు దాదాపు 5 సంవత్సరాలకి ఇచ్చారు కదా. ఫస్ట్ ఇయర్ లో మరి మనం చెప్తున్నది 14-15 అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మొన్న కూడా స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలతో సమానంగా ట్రీట్ చేసి రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వటం జరిగింది. మనకు 5 సంవత్సరాలు ఇచ్చారు, ప్రపోజ్ చేశారు. అదేవిధంగా బెంగాల్, కేరళకు కూడా 2 సంవత్సరం అట్లా ఇవ్వటం జరిగింది. అది ఇండైరెక్ట్ గా ఫుల్ఫిల్ అయిపోయింది ఆ కమిషన్. ఎక్సెప్ట్ ఫస్ట్ ఇయర్ మీరు అనేది, ఫస్ట్ ఇయర్ దానిలో ఒక 10,000 కోట్ల దాకా రావాల్సి ఉన్నది. అది ప్రీవియస్ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ యాక్చువల్ గా. దాంట్లో రావాల్సిన దాని గురించి ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం. మిగతా పీరియడ్స్ లో వచ్చేసినాయి. ఒక సంవత్సరము 6,000 ఎంత ఇచ్చారు, ఇంకో సంవత్సరం 4,000 అట్లా ఇచ్చుకుంటూ పోయారు. అది స్టాండర్డైజర్, అందరికి యూనిఫామ్ ఫార్ములా పెడతారు. దాంట్లో మేము ఎక్కువ ఖర్చు పెట్టాం మాకు ఎక్కువ ఇవ్వండి అంటే ఇవ్వరు. అది స్టాండర్డైజ్డ్ అనమాట. మీరు అది కూడా మెన్షన్ చేశారు. ఉదాహరణకి లోన్ వేవర్ లాంటివి అవి ఇవ్వాలని వాళ్ళు కొత్తగా స్టార్ట్ అయినటువంటి ప్రాక్టీసెస్ అని చెప్పి అది దాదాపుగా అది ఫుల్ఫిల్ అయినట్లే. ఇకపోతే రెండవది ఈ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో మనకు 90-60 అనేది అది కూడా ఇస్తామన్నారు. ఏదో ప్యాకేజ్ రూపంలో ఏది ఇస్తామన్నారు. సరే, ఫిజికల్ గా డెలివర్ కాలేదు, ఇప్పటిదాకా రాలేదు. అదే దాంట్లో మొడాలిటీస్ ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాలేదు. ఇవి 2 బట్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక డెఫిసిట్ అగ్రీ అయ్యారు. ఇది మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టెక్నికల్లీ స్పీకింగ్ అసలు స్పెషల్ స్టేటస్ కి దానికి సంబంధం లేదు. అయితే స్పెషల్ స్టేటస్ ఇచ్చిన ప్రతి రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, తప్ప వేరే వాటికి ఇవ్వలేదు. సో న్యాచురల్ గా మనం తప్పనిసరిగా లింకేజ్ ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆ ఇన్సెంటివ్స్ ఇస్తాయని చెప్పి ఆశ. అది ఇవ్వటానికి అంటే ఆ రాష్ట్రాలు ఏదైతే హిల్లీ స్టేట్స్, బోర్డర్ స్టేట్స్కి వాటికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ని బట్టి కొన్ని ఇవ్వటం జరిగింది. అవి అన్నీ కాకపోయినా కొన్ని అయినా, ఇప్పుడు వాళ్ళకి సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి జిఎస్టీ రూపంలో వచ్చేసింది. అది ఎగ్జంప్షన్ ఇచ్చినారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినారు. అన్నిటికంటే ముందు ముఖ్యం ఆ రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ. అది సో మనకి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అక్కర్లేదు. అలా కొన్నన్నా ఏవైతే ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ రావడానికి అనుకూలంగా ఉంటాయో కొన్నన్నా, లేకపోతే పక్క రాష్ట్రాలకు అబ్జెక్షన్ అంటే కనీసం కొన్ని జిల్లాల కన్నా, ఏది మనకు బాగా వెనుకబడిన జిల్లాల కొన్నిటికన్నా ఇస్తే బాగుంటుంది అని అది చేయగలిగితే ఇంకా స్పెషల్ స్టేటస్ వల్ల అదనంగా వచ్చేది ఏం లేదు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తే మిగతా 2 దాదాపు ఒప్పుకున్నారు. సరే, ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని చేపించుకోవాలి. సో స్పెషల్ స్టేటస్ వస్తే వచ్చేటటువంటి అడిషనల్ బెనిఫిట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది మనం నెగోషియేట్ చేసి ప్రెషరైజ్ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్గా మనం చాలా వెనుకబడి ఉన్నాము. మనకు అది ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ పెరిగితే తప్పితే మన ట్యాక్స్ రెవెన్యూ పెరగదు. ట్యాక్స్ రెవెన్యూ పెరగకపోతే మనం ఆబ్వియస్గా అభివృద్ధి చెందదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. ఇప్పటికే లోయెస్ట్ సౌత్ ఇండియాలో. అది కంటిన్యూ అవుతూ ఉంటాము. ఇంకా అంటే అన్ని విధాలా కూడా ఇబ్బంది పడిపోతాం. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఏదో కొన్ని పర్టికులర్ స్కీమ్స్ లైక్ ఇందాక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నారు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు చెప్పింది మీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అని చెప్పి,
అది కొంతవరకు వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి డబ్బు మనం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు కూడా ఖర్చు పెట్టలేకపోయాం. నేను ఉన్నాను గవర్నమెంట్లో. అది సో కొంత మన దగ్గర పొరపాటు జరిగింది, టైంలో ఖర్చు పెట్టలేకపోయాం. బట్ సబ్సిక్వెంట్ గా మేము ఖర్చు పెట్టాము, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే అది 10,150 కోట్లు ఇస్తే 10,160 కోట్ల పైగా ఖర్చు పెట్టామన్నట్టుగా ఒక ఇప్పుడు చెప్తున్నారు. అది తర్వాత యాక్టివేట్ చేసినట్టుంది, యాక్టివేట్ చేసి ఖర్చు పెట్టారు. ఇది రికన్సిలియేషన్ అండి. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ బిజినెస్ ప్రతి స్కీమ్ కి గవర్నమెంట్ లో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది బేసికల్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దానిలో మనం చేస్తుంటే పంపించి రికన్సైల్ చేయించుకోవటం అదొక్కటే మార్గం అండి. అది అసలు ఐ డోంట్ థింక్ ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పుడు విజయవాడ గుంటూరుకి సంబంధించి డ్రైనేజ్ కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి దానిలో కూడా కొంత పొరపాటు మనం టైంలో ఖర్చు పెట్టలేకపోయాం. వాస్తవం. అదేంటంటే ఫస్ట్ ఇయర్ లో 2014-15 మార్చి లోపే ఇచ్చారండి, ఫస్ట్ ఇయర్ లోనే ఇచ్చారు. దాన్ని అది మొన్నటి వరకు కూడా ఖర్చు పెట్టలేకపోయాము. దాన్ని తొందరగా ఖర్చు పెట్టి మనం అదేంటి కొంత పొరపాటు మన దగ్గర ఖర్చు పెట్టడంలో జరిగింది. బట్ ఇప్పుడు మనం ఖర్చు పెట్టామంటున్నాం కాబట్టి దాన్ని రికన్సైల్ చేసుకుని నెక్స్ట్ ఇవ్వాల్సింది ఇవ్వాలి. రైట్. శ్రీరాములు గారు చెప్పండి, వీటి అంటే మొత్తంగా కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు సాంకేతికంగా కూడా, ఉదాహరణకి అవి ఇన్ టైంలో ఖర్చు పెట్టలేకపోవటం కానీ, వేగంగా కొంత ఆలస్యం జరగటం కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే మనం సాధించాలి, దాని మీద కంటిన్యూ చేయాలి పోరాటం అంటారు. ఎలా అంటారు? విభజన జరిగిన సమయంలో కొంత గందరగోళ పరిస్థితి, కొంత అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు, వాళ్ళు సరిగ్గా వేగంగా విభజనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటము, రాజధాని లేకపోవటము, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కొంత జాప్యము, ఇవంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో జాప్యమే. ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏదో అప్పిచ్చినట్లో లేదంటే మాకు ఎన్నికిండి అని కాదు కదా, లేదా వడ్డీ పెట్టేది కాదు కదా చెప్తున్నది. చూడండి, ఈ రోజు రాజధానిలో మీరు ఇచ్చిన 1,500 కోట్ల కంటే కూడా 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ జరుగుతూ ఉంది. మీరు చూడండి అక్కడ. అదే వారి కమిటీ చెప్పింది కదా, మీరు ఇవ్వాలనుకున్న భవనాలకు తోడు అదనంగా మౌలిక వస్తువులకి పెట్టుకోవచ్చు. ఢిల్లీ తరహా గొప్ప రాజధాని ప్రపంచంలో కంటే రాజధాని నేను మన చట్టం గురించే మాట్లాడుతున్నాం. విభజన చట్టంలో ఏమున్నదో ఒక్క ప్రధానమంత్రి నోట్లో వచ్చిందంటే ఇక్కడ జాప్యమా లేదంటే కొంత లేట్ అయిందా కొంత ఆలస్యమైందా అది కాదు. ఒక్క ప్రధానమంత్రి నోటిలో మాట వచ్చిందంటే, పార్లమెంట్లో విభజన బిల్లు చట్టంలో బిల్లు పెట్టినారంటే, ఆ రోజు రెండు ఒప్పుకున్నాయంటే మేమేం కోరుకోవాలా ప్రత్యేక హోదా, మేమేం విభజన కోరుకోవాలా. వారనేది కమిటీ ఏంటంటే మనం క్వాంటిఫై చేయలేక ఢిల్లీ తరహా రాజధాని అంటే దాన్ని అంకెల్లో పెట్టలేం కదా, కాబట్టి ఏమిటి ఢిల్లీ తరహా రాజధాని అంటే అనేది మీరు ఇచ్చి 1,500 కోట్లకు ఈ రాష్ట్రానికి 2 లక్షలు, ఇప్పుడు పెద్దలు చెప్పారు కొంత ఖర్చు పెట్టేదానికి లేట్ అయింది, 2,50,000 కోట్లు ఇచ్చేసినాము ఒక నాయకుడు చెప్తాడు. నిన్న ప్రధానమంత్రి మాట్లాడితే ఏం చెప్పాడు ఆయన, వాళ్ళ బూత్ స్థాయి మీటింగ్ అంటే మనం ఇక్కడ రాజకీయాలు వద్దు, ఎందుకంటే పెద్దలు ఒక నిష్ణాతులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మనకు జరిగిన అన్యాయాన్ని మనకు జరిగిన ఇబ్బందిని మనం మాట్లాడాలా రాబట్టుకోవాలా. ఇంక టైం కూడా అయిపోయింది, వాళ్ళు ఇంకేం ఇప్పుడు ఇచ్చేది కూడా లేదు. వాళ్ళని ఏమైనా మనం తిట్టినా అరిచినా లేదంటే పోరాటాలు చేసినా ఇప్పుడు ఇచ్చేది కూడా లేదు వాళ్ళకి. అంటే ఇచ్చేది అంటే మనం ఎలా చూడాలనేది వారిని అడుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది కేంద్రంతో అనేది మాట్లాడుతుంది. ఇప్పుడు అనేక సార్లు పార్లమెంట్లో అడిగాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం, ప్రపంచానికంతా తెలుసు. కనీసం కలవరాని వాళ్ళతో కూడా కలిసి మేము ఆ రోజు పోరాటం చేశాం పార్లమెంట్లో బయట, ఈ రోజు వరకు చేస్తానే ఉన్నాం. కనీసం ఆయనకు కనికరం లేదే ఈ ప్రధానమంత్రికి ఎందుకు? ఇప్పుడు మీరు కనీసము 25% కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. ఏదో 1,500 కోట్లు ఇచ్చేసి రాజధానికి అది విజయవాడకు తర్వాత అది ఓకే. నేను అనేది యూటిలైజేషన్ సర్టిఫికేట్ రావట్లేదని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మీద వినపడుతున్న విమర్శ బయట చర్చల్లో ఒకటి దాని గురించి ఒకటి వేగంగా ప్రభుత్వం చేసి సబ్మిట్ చేయటం ఒకటి అవసరం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనకంటే వారికి బాగా తెలుస్తుంది, వారికి అన్ని కూడా అనుభవం ఉంటుంది, మనకు అనుభవం లేదు. అయితే మీరు చెప్పిన 2,000 కోట్లు హుజూర్ తుఫాన్కి ఇచ్చారా, లేదంటే మీరు వెనుకబడిన జిల్లాలకు చెప్పింది ఇచ్చారా? రైట్ ఇచ్చారా? పోనీ
ఒక యూటిలైజేషన్ ఏదో దానికి ఒకదానికే చెప్తున్నారు తప్పితే ఇప్పుడు మీరు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టామే. 3,715 కోట్లు పోలవరంలో పెట్టామే. అయ్యే ఇవ్వండి ఆ బాబు అని అడుగుతా ఉంటే కూడా మీరు 7,000 కోట్లు ఇచ్చి ఇప్పటికే ఇంకా దానికి ఇంకా మీరు అక్కడ ఏదో జరిగిపోయింది అని మీరు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా పోయారే. దానికి ఎట్లా మళ్ళీ యూటిలైజేషన్ సర్టిఫికేట్? రైట్. మీరు కరువు నిధులు కరువు 2016-17 కరువుదే ఇప్పటికి ఇవ్వాల. రైట్. రాజస్థాన్కి ఇచ్చేసావు, ఈవెన్ తమిళనాడుకి ఇచ్చావు, మధ్యప్రదేశ్కి ఇచ్చావు. దీని పరిధిలో ఉన్న వాటి గురించి ఒక్క నిమిషం అజయ్ కలాం గారు చెప్పండి. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ నేను చెప్పాను 1-2 ఇష్యూస్. ఓకే, ఇప్పుడు చాలా ఇష్యూస్ లో అసలు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అవసరం లేదండి. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఖర్చు పెట్టిన తర్వాత అడిగేదే కదా. మనకు రావాల్సినటువంటి ఎనామలీస్ ఆఫ్ లాలో రావాల్సిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ అన్నిటికీ అసలు యూటిలైజేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్ మూర్తి గారు ఏంటి అంటే నేను ఇప్పుడు మీరు ఓ నివేదికని వైకాపా ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నది, రేపు మీరు అధికారంలోకి వచ్చినా ఇంకొక ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా లేదా కేంద్రంతో దానికి సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీగా ఏం చేయబోతా ఉన్నారు? అజయ్ కలాం గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ నివేదిక అంతా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేసి ఉంటే అసలు నివేదిక అవసరం లేదు. ఒరిజినల్గా ఆ స్పెషల్ కేటగిరీ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే బుందేల్ఖండ్ కూడా ఇస్తారు. దాంతో మెయిన్ ఇంపార్టెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాంతో కదా ఈ ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఇవన్నీ బడ్జెట్ కానివ్వండి, లోటు బడ్జెట్ కానీ ఇవన్నీ వచ్చేవి. ఇండస్ట్రీస్ కానివ్వండి, స్పెషల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి. నేనేమంటానంటే ఇప్పుడు అజయ్ కలాం గారు చెప్పిన ఏదైతే సూత్రం అవే తీసుకుందాం, కొత్తగా నేనేం మాట్లాడను. ఏదైతే 1050 crores ఉన్నాయో 1050 crores 3 సంవత్సరాల్లో ఇచ్చినవి ఖర్చు పెట్టలేకపోతే మీరు ఏం చేశారు 3 సంవత్సరాలు? అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టులో హైకోర్టుని డివైడ్ చేయమని చెప్పేసి మనోళ్ళే వేశారు, మన ప్రభుత్వం వేసింది. 33 లక్షలు గంటకు పే చేసి నారిమన్ గారిని తీసుకొచ్చి వేయించారు. ఏమని? December 15th కల్లా అయిపోద్ది విభజించమని. ఇవాళ అదే హైకోర్టుని విభజిస్తే మీరు మాతో చెప్పకుండా విభజించేశారు, ఆ అడవాడిగా విభజించేశారు, ఎప్పుడుమప్పుడుగా చేస్తున్నారు. అసలు ఈ వాదనగా ఉన్న పసుందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా డ్రైనేజ్ గురించి అజయ్ కలాం గారే చెప్పారు. విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, దానికి 640, దీనికి 450 కోట్లు ఇచ్చారు. దాన్ని కూడా ఈ విదిన్ టైంలో ఖర్చు పెట్టలేదు అంటే ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరంలో నేను 1000 కోట్లు ఖర్చు పెట్టేశాను, దీనికి యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఇస్తాను, సంవత్సరం రిలీజ్ చేస్తాను. దీంతో జరిగింది వాళ్ళు ఏమంటారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ మీరు ఇవ్వట్లేదు అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అంటే నేను అజయ్ కలాం గారు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సంబంధం లేని కూడా చెప్పారు. ఉదాహరణకి అనామలీస్ కి సంబంధించి రావాల్సిన ఇవి రావాలని మనం అడగాలి కదా. వీటిని షాక్ గా తీసుకున్నారు వాళ్ళు, వీటిని షాక్ గా తీసుకొని మీరు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇవి ఇస్తే ఇవేం చేస్తారు, ఇవే తినేస్తున్నారు, లేదంటే ఉన్నదే ఖర్చు పెట్టలేకపోతున్నారు, లేని లెక్కలు చెప్తున్నారు. 17,000 కోట్లు 20,000 కోట్లు అన్నారు పోలవరానికి. మీరు ఒక లెక్క ఒక పత్రం ఉండదు. ఇవాళ అదే మినిస్టర్ ఒక మాట మాట్లాడతాడు, ఆర్థిక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, మన ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడడానికి సంబంధం లేదు. ఇవాళ పేపర్లో కూడా ఏవైతే గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని బూచుగా తీసుకొని వాళ్ళు కూడా నాటకం ఆడుతున్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ ఎండ్ ఆఫ్ ది 11th గంగాధర్ గారు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉన్నది, బహుశా ఇంకా 2-3 రోజులు ఎక్స్టెండ్ చేస్తారంటా ఉన్నారు. ఈ రిజర్వేషన్ గురించి కానీ మరొక దాని గురించి కానీ. మీది జాతీయ పార్టీ, ఈ నివేదికను ఏమన్నా రాహుల్ గాంధీ గారి దృష్టికో లేదా మీ జాతీయ నాయకుల దృష్టికో తీసుకెళ్ళి, అంటే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి అజయ్ కలాం గారు చెప్పారు. ప్రత్యేక హోదాలో ఈ 4 అంశాలు, దానిలో ఒక దానిలో ఇంకా కొంత రావాల్సి ఉన్నది, ఒకటి మనం వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఇవ్వలేదు, మిగతా రెండిట్లో కొంత మనం సాధించుకోవాలని చెప్తా ఉన్నారు, అదొక అంశం. అది కాకుండా మిగతా అంశాలన్నింటిలో చాలా వివరాలు, అనామలీస్ కానీ, వేల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించి బుందేల్ఖండ్ ధర ప్యాకేజ్ కానీ, పోర్టుకి సంబంధించి కానీ, వీటి మీద ఐటెం బై ఐటెం తీసుకొని మొత్తంగా కలిపి మాట్లాడితే అది మనకి స్పష్టత రాదు. 18 అంశాల్లో ప్రతి అంశంలో సాధారణంగా వివరాలు అన్నీ మెన్షన్ చేయడం జరిగింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తూ ఉన్నది? ఈ పార్లమెంట్ సెషన్లో అంటే నెక్స్ట్ మీరు వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా, ఎవరికి దాని మీద స్పష్టత ఉండదు. కానీ ఒక పూర్తి స్థాయి అవగాహన జాతీయ స్థాయిలో మీకు ఉండటం కూడా అవసరం కదా. అలాగే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? శ్రీనివాస్ గారు, నిజానికి విభజన చట్టాన్ని అమలు చేయటంలో ఉన్నటువంటి లోపాల గురించి ఓకే ఇప్పటికే చాలా సార్లు మేము మా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు లోక్సత్తా ప్రతినిధి అన్నారు అడ్డదిడ్డంగా ఆ రోజు వాళ్ళు చర్చించినట్టుగా చర్చించి చేయకుండా అడ్డదిడ్డంగా చేశారనేది. వాళ్ళు అలాంటి వాతావరణం లేదండి. ఆ రోజు విభజన సమయంలో అట్లా కూర్చొని నింపాదిగా చర్చించి నిపుణులతోటి బ్యాలెన్స్డ్ గా చేసేటటువంటి పరిస్థితి లేదు. అయిపోయిందండి. వారు అన్నారు కానీ ఇప్పుడు దానికి మనం ఏం చేయలేం. ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. 9 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ కి పిలిచినా చాలా మంది వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. మేము వచ్చి చెప్పేది ఏంటి, మా భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తారా మీరు? సో ఈ విషయాల్ని మేము బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ గురించి చాలా స్పష్టంగా ఇంతకు ముందే మా కేంద్ర అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారి దృష్టి చట్టంలో ఉంది కూడా, అది ప్రెసిడెంట్ చట్టంలో ఉంది. అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 14-15 ఇవ్వాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గురించి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది, బుకాయిస్తా ఉంది. దాని గురించి తీసుకెళ్ళటం జరిగింది. అట్లాగే పోలవరం గురించి జాతీయ ప్రాజెక్టు అన్ని అనుమతులతో సహా నిధులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా సవతితల ప్రేమ ప్రదర్శిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గడ్కరీ గారు 2018 జనవరిలో 15 రోజులకు ఒకసారి వచ్చి సమీక్షిస్తాను, దీన్ని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. 15 రోజులకు ఒకసారి అన్న ఆయన సంవత్సరం మొత్తంలో ఒకసారి వచ్చారు. అంటే 24 సార్లు రావాల్సింది ఒకసారి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయాలన్నీ ఇంతకు ముందే తీసుకెళ్ళడం జరిగింది. అయితే మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు అంతకుముందు మేము చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఏంటంటే నిపుణులు పార్టీలకు అతీతంగా వాళ్ళ జీవితం మొత్తం కూడా ప్రత్యేకమైన స్పెషలిస్టులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితం మొత్తాన్ని సమాజ అభివృద్ధి కాంక్షిస్తూ గడిపిన వాళ్ళు, ప్రత్యేకత ఉన్నవాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ గా మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి, ఏఐసిసి దృష్టికి దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇకపోతే యూసీసీ గురించి చాలా బాగా చెప్పారు అజయ్ కలాం గారు. చాలా వాటికి యూసీసీ అవసరమే లేదండి. యూసీసీ అవసరం లేక ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టామని చెప్పాల్సింది కొన్నిటి విషయంలోనే. మాట్లాడితే 1000 కోట్లు డ్రైనేజ్కి ఇచ్చాము, గుంటూరుకి విజయవాడకి, వాటికి సంబంధించిన యూసీ ఇవ్వలేదంటారు. అట్లాగే రాజధానికి సంబంధించి 1500 కోట్లు ఇచ్చాము, యూసీ ఇవ్వలేదంటారు. 1600 కోట్ల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, మీరు 1500 కోట్లు ఇస్తే. యూసీ ఇవ్వాల్సిన అవసరం లేని అనేకం ఉన్నాయి, అవి కూడా దృష్టిలో పెట్టుకో. ఇకపోతే ప్రత్యేక హోదా విషయం, గాడ్గిల్ ఫార్ములా ప్రకారం హిల్లీ రీజియన్ లేకపోతే బోర్డర్ స్టేట్సే కాకుండా ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. నాన్ వైయబుల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్, అదొక ప్రధానమైనటువంటి అంశం. నాన్ వైయబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్, అదొక ప్రధానమైన అంశం. అది ఇప్పుడు ఉంది మనకి, నాన్ వైయబుల్ నేచర్ ఆఫ్ ది ఫైనాన్షియల్. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చింది మనకి రాష్ట్ర విభజన తర్వాత. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్ ఇందాక అజయ్ కలాం గారు చెప్పారు, ప్రస్తావించారు, మన తలసరి ఆదాయం సంవత్సరం పడిపోతుందని చెప్పారు. ఎక్కువ ఉంది, అది పెరగదు పెద్దగా, సర్వీస్ సెక్టర్ పెరగట్లేదు అన్నది పాయింట్. కేవలం వ్యవసాయ ఆధారిత ఆదాయం కావటం మూలంగా, సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ బొత్తిగా లేకపోవటం మూలంగా మన తలసరి ఆదాయం పడిపోతా ఉంది. అది కూడా ఒక క్రైటీరియా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి. స్పెషల్ స్టేటస్ లో కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90% గ్రాంట్ గా 10% అప్పుగా ఇవ్వటం మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా వర్తిస్తుందండి. అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా 90% గ్రాంట్ గా 10% అప్పుగా, ఆ అప్పు మీద కూడా వడ్డీ ఉండదు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అవసరం లేదనే విషయం ప్రస్తావించారు. ఓకే, బాగుంది, ఒప్పుకున్నాం. ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ, తర్వాత పవర్ సబ్సిడీ, వీటన్నిటి గురించి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అడుగుతుంది అదే గంగాధర్ గారు. రేపు జాతీయ స్థాయిలో దీని మీద కొంత చర్చకి ఒక జాతీయ పార్టీగా, ఈ రాష్ట్రంలో విభజించిన పార్టీగా, మూలాలు ఉన్నటువంటి పార్టీగా మీరు చొరవ తీసుకోవాలన్నదే
మా ఉద్దేశం నెక్స్ట్ ఆ రోజు అనాలోచితంగా వివరించారు. ఇప్పుడు కూడా చేసిన దానికి మూల్యం చెల్లించుకున్నారు. దాని గురించి మనం చర్చ కాదు. కానీ శివశంకర్ అవసరం అండి. ఇప్పుడు వస్తున్నాను గంగాధర్ గారు, మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర. శివశంకర్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ రోజు అందరి అనుమతితోటి విభజించడం జరిగింది. తర్వాత విభజన చట్టంలో అది తేలే డిబేట్ కాదు. కైండ్లీ ఆ అంశం ఇప్పుడు మనకి చర్చకొద్దు. మనకి సమయం తక్కువ ఉన్నది. అది ఎవరు ఆరోపణలు వాళ్ళు చేస్తా ఉంటారు. తర్వాత తీసుకుందాం. శివశంకర్ గారు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మళ్ళా మనకి ఈ నివేదిక తీసుకుంటాను. మళ్ళా ప్లీజ్ 10 సెకండ్స్. ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే కదా అమలు జరపమని అడుగుతుంది ఎవరు అడిగినా కానీ. ఆ రోజు పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేసినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అదే కదా అమలు జరపమని అడుగుతుంది. రైట్ అండి. ఓకే, మళ్ళీ కార్నర్ చేయాల్సిన అవసరం, కార్నర్ చేయడం మీకు సాధ్యం కాదు. ఓకే గంగాధర్ గారు అయిపోయింది. అన్ని పార్టీలు మీరందరూ కలిపి చేసిన మోసమే కదా. శివశంకర్ గారు మీరు విన్నారు మొత్తం. మీరు ప్రభుత్వంలో సీనియర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఎలా చూస్తా ఉన్నారు వీటిని సాధించుకోవడానికి మన ముందున్న మార్గాలు? ఒక ప్రభుత్వంగా లేదు ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే రాజకీయ పార్టీలుగా జనసేన ఎలాంటి, ఎందుకంటే మీరు ఒక ప్రయత్నం చేశారు, ఇందాక మీరు కోట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది మేధావులు అధికారులు, జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు, పద్మనాభ గారు లాంటి వాళ్ళు అంతా చేశారు. దాని కొనసాగింపుగా ఇది మరింత సమగ్రమైనటువంటి సమాచారంతో ఉన్నది. దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. మేము ఎప్పుడు కూడా ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఈ బాధ్యత ఉందండి, ముందుకు తీసుకెళ్లవలసింది. ఎందుకంటే ఇది ఒక రకంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇది ఒక బెంచ్ మార్క్ గా ఈ రోజు ఉంటుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదండి. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీస్ ఈ రోజు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు మంచిదండి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ దీన్ని తప్పించుకోలేదండి. ఈ రోజు కాంగ్రెస్ కూడా రేపు మేము వస్తే ప్రత్యేక హోదా మీద మొదట ఫైల్ సంతకం పెడతాం అనే కంటే ఇప్పుడు పార్లమెంట్ లో లేవనెత్తవలసిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ కి అంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ అధినాయకుడి మీద వీళ్ళు ప్రెజర్ తెచ్చి అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడానండి ఇందులో మనం ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా చూడవలసి వస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయరు, ఖర్చు చేసిందే లెక్క చెప్పరు. ఎందుకు తెల్లవారు వేస్తే రివ్యూలు ఇవన్నీ చేసి ఆర్టీజీఎస్ గవర్నమెంట్ అని యుటిలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అలాగే మిగతా మొత్తం సంఘం మాట్లాడుతున్న దాని గురించి ప్రభుత్వం భాగస్వామిలో ఉంటూ కూడా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అండి. సరే రాజకీయాలు పక్కా పెడదాం. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఈ రిపోర్ట్ ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకొని భవిష్యత్తు అడుగులు వేయవలసినటువంటి అత్యంత అవసరం ఈ రోజు ఏర్పడింది శ్రీనివాస్ గారు. ఇందులో ఎవరు తప్పించుకోగలరు. మీరు కూడా కీలకంగా వ్యవహరించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మొదటి నుంచి కీలకంగా ఉన్నాం శ్రీనివాస్ గారు, మొదటి నుంచి కీలకంగా ఉన్నాం. రైట్, మేమే ఈ అంశాన్ని లేవనెత్తింది మేమే. ఓకే, ఒక రకంగా ఈ చొరవ తీసుకున్నది మీరే ముందు మొదలు పెట్టారు. తర్వాత జయప్రకాష్ గారు, మిగతా అజయ్ కల్లం గారు లాంటి పెద్దలంతా మరింత సమగ్రంగా దాన్ని డే వన్ నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని నెరవేర్చాలని డే వన్ నుంచి ఫైట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చేసింది, వామపక్షాలు చేశారు, లోక్సత్తా ఉద్యమంగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగినాయి. ఎస్ రామరాజు గారు, ఇప్పుడు దీనిలో పార్టీలు వాటి పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది దీన్ని ఎందుకంటే ఇప్పుడు శివశంకర్ గారు చెప్పారు, దీన్ని ఒక బెంచ్ మార్క్గా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పార్టీలు ఎన్ని రాజకీయాలు మాట్లాడినా దీన్ని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని దీని విషయంలో భిన్నాభిప్రాయాలు రాకుండా ఉండాల్సిన పరిస్థితి అవకాశం ఉందంటారా? వీటిలో మన విభజన చట్టంలో 13th షెడ్యూల్లో ఒకటి ఎడ్యుకేషను, 2 వాళ్ళు పెట్టబోయే ప్రాజెక్టులు సెయిల్ వాళ్ళు ఎక్కడెక్కడ పెడుతున్నారు, స్టీల్ ఫ్యాక్టరీలు ఎక్కడ, వైజాగ్ చెన్నై కారిడారు, రిఫైనరీ, తర్వాత పెట్రోకెమికల్, రైల్వే జోను, అలాగే రోడ్ కనెక్టివిటీ టు హైదరాబాద్, కొత్త రాజధానికి తెలంగాణలో ముఖ్యమైన పట్టణాలకి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అది ఇవన్నీ అసలు ఏది కూడా
ప్రారంభం కూడా కనపట్లే. ఎక్కడ కూడా వాళ్ళ ఎఫర్ట్ అంటే స్టార్ట్ చేసాము, ఇదిగో ఈ సంవత్సరం ఇంత చేస్తాము, నెక్స్ట్ ఇయర్ అనేది ఎక్కడా కనపట్లేదు. రెండోది ఈ పోర్ట్ గురించి చెప్పారు, మేజర్ పోర్ట్. మేజర్ పోర్టు రాకపోవటానికి కంబైన్డ్ ఆంధ్ర గవర్నమెంటు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిది కూడా చాలా తప్పు. ఆ మాట వారు కూడా చెప్పారు స్పష్టంగా. దుగ్గరాజపట్నం కాదన్నప్పుడు వేరేది స్పష్టంగా సూచించి వేగంగా చేయాల్సిన పరిస్థితి, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం. ఆ రోజు ఏపీ గవర్నమెంట్ మూడు ఆల్టర్నేటివ్ చెప్పింది. అన్ని రాజకీయాలు చేస్తే అట్లా ఎక్కడో ఒక చోట అనౌన్స్ చేసి ఉంటే, దాంతోపాటు ప్రాసెస్ స్టార్ట్ చేసిన సాగర్ వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, 2 ఇచ్చారు, మన స్టేట్కి వాళ్ళ స్టేట్కి అలాట్ చేసిన ప్రాజెక్టు మన చేతగానితనం వల్ల అది మిస్ అయింది. అదే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికి కూడా నాటకాలు వేస్తున్నారు, ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, అక్కడ శంకుస్థాపనలు, లేకపోతే అది కాదు చిన్న పోర్టు కడతాము. ఇది మాత్రం పూర్తి 2 ప్రభుత్వాలు చేసిన అసమర్థత. 2 విషయాలు సార్ దీంతో పాటు నాకు పోర్టుది ఒకటి, అలాగే ఈ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఇప్పుడు కేంద్రం అది వైబుల్ కాదని చెప్పి కడప స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు దానికి ఏదో కొంత వీళ్ళు డేటా ఇవ్వలేదు ఇన్ టైంలో అని చెప్పి అదొకటి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మేమే దాన్ని చేస్తామని చెప్పి శంకుస్థాపన రాయకూడదు. దాని మీద సరే రాజకీయాలు ఇది అయ్యేది కాదు, ఆయన 20,000 కోట్లు 25,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పర్ క్యాపిటల్ లేదని విమర్శలు ఉన్నాయి. ఇది ఒక ఈ రెండింటి గురించి కూడా మీ ఇది పోర్ట్ అంటే వారు రామరాజు గారు చెప్పిన దానికి చిన్న క్లారిఫికేషన్. యునైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా లెటర్ రాశారు, రామాయపట్నం మాత్రమే రికమెండ్ చేస్తాం, అక్కడ అనుమానం ఏమి లేదండి, క్లియర్గా రాశారు. ఢిల్లీలో రాజకీయం జరిగి అప్పుడు తిరుపతి ఎంపీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి 40 మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట మిగతా ఎంపీలు సంతకాలు పెట్టించి ప్రధానమంత్రి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకోవడం జరిగింది దుగ్గరాజపట్నం. బట్ అదర్వైజ్ యునైటెడ్ గవర్నమెంట్ అప్పుడు యునైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ వరకు క్లియర్గా మాకు రామాయపట్నం కావాలని రికమెండ్ చేశారండి. ఆ లెటర్ నేను డ్రాఫ్ట్ చేశాను కాబట్టి నాకు తెలుసు అన్నమాట. ఇక రెండోది ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ అదే అండి, వయబిలిటీ అవునా కాదా అనేది కానీ మిగతా విషయాలు కానీ బ్రాడ్గా అంతకుముందు గవర్నర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి సజెషనే వ్యాలిడ్ అండి. అప్పుడు ఏం చెప్పారంటే ఆయన ఈ రెవెన్యూ డెఫిసిట్ గురించి రాసేటప్పుడు ఒక జాయింట్ కమిటీ వేయండి, దయచేసి మీ సెక్రటరీలు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ 2-3 వేయండి, మా దగ్గర నుంచి మీరు చీఫ్ సెక్రటరీను ఫైనాన్స్ సెక్రటరీ 2-3 మెంబర్స్ని వేయండి, వేసి జాయింట్ కమిటీ ప్రతి ఇష్యూని మీరు అనలైజ్ చేసి తరువుగా డిస్కస్ చేసి కంక్లూజన్కి రాండి అని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అది రెలవెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే పొలిటికల్ ప్రెషర్స్తో పాటు ఒక జాయింట్ కమిటీని ఎక్స్పర్ట్స్ కానీ అఫీషియల్స్తో కానీ జాయింట్ కమిటీని వేసి ప్రతి ఇష్యూ డిస్కస్ చేయటం, ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవటం, కంక్లూషన్కి వచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకువెళ్ళటం ఈజీ అని. ఇదైనా అంతే అవుతుంది. ఉక్కు ఫ్యాక్టరీ అయినా హానెస్ట్గా నాకు తెలియదు, నేను చూడలేదు రిపోర్ట్ అది వైబుల్ అవునా కాదా అనేది. ఒకవేళ వైబిలిటీ కాదనుకోండి, వైబిలిటీ లేనప్పుడు మనం అక్కడ ప్రెషరైజ్ చేసే బదులు ఇంకొకటి అడగొచ్చండి. ఇప్పుడు లైక్ దుగ్గరాజపట్నం కోసము నీతి ఆయోగ్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను అటెండ్ అయ్యాను స్టేట్ గవర్నమెంట్ తరఫున. నీతి ఆయోగ్ చైర్మన్ అప్పుడు ఏమన్నారు, ఏమండి మీరు చూస్తున్నారు కదా రిపోర్టు, ఇక్కడ పనికిరాదు, వయబిలిటీ లేదు, మీరు ఆల్టర్నేట్ పోర్ట్ అయినా పర్లా, లేకపోతే ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంకొక ఆల్టర్నేట్ ప్రపోజల్ చెప్పండి బాగుంటుంది అని. అలా కడపలో స్టీల్ ప్లాంట్ వీలు పడదనుకోండి, నాకు తెలియదు హానెస్ట్గా, తెలియనప్పుడు యూ కమ్ అప్ విత్ అనదర్ ప్రపోజల్, సరే మాకు ఇంకొక 10,000 కోట్లతోటి ఇంకొకటి పెట్టండి, ఇక్కడ ఫలానా వయబుల్ ప్రాజెక్ట్ అనేది సజెస్ట్ చేయటం ప్రాపర్ అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి వైబిలిటీ ఇప్పుడు అదేమో అక్కడ ఐరన్ ఓర్ పనికిరాదని ఒక ప్రచారం జరుగుతున్నది వాళ్ళు చెప్తున్నది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సక్రమంగా ఇన్ టేబుల్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు మేము అన్ని ఇచ్చే వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము పెడుతున్నామని చెప్పి వాళ్ళు శంకుస్థాపన చేశారు. ఎస్ మీరు దాని మీద యాడ్ చేస్తారా? మీరు రాయలసీమ జిల్లాలకు చెందిన వాళ్ళు చెప్పారు, పెద్దలు అన్ని బాగానే చెప్పారు.
చెవిటోని ముందర శంకుదినట్లు ఉందే తప్పితే మనం ఆల్టర్నేటివ్ అది అడగల్లా ఇది అడగల్లా అసలు ఇవ్వాల్సినవే చిన్న చిన్నవే ఇవ్వాల అట్లా కాదు. ఇప్పుడు దీని గురించి మిమ్మల్ని వాస్తవమే. ఇప్పుడు ఇంకా అన్ని కూడా అడ్మిట్ ఇప్పుడు అంతకుముందు యూపీఏలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్కి పోయి అక్కడ ఫౌండేషన్ వేశారు కదా, 20,000 కోట్లతో ఫౌండేషన్ వేశారు కదా. మరి ఆ రోజు ప్రభుత్వంలో అధికారులు ఒప్పుకుండినప్పుడు ఈ రోజు సార్ మీరు పగవాడు ముందర పంచాంగం పెడితే రేపే చేస్తామంటారు. మీరు ఒక్కటన్నా పాయింట్ మీరు ఘర్షణ కాదు ఇక్కడ. మీరు వైసీపీ డే 1 నుంచి ఒకటే పగవాడి దగ్గర పంచాంగం పెడితే రేపే చేస్తామంటాడు. అట్లా వైసీపీ విధానం. మీరిద్దరు రాజకీయ పార్టీలు మీరే కదా అక్కడ ఫౌండేషన్ వేశారు, ఆ రోజు వేశారు కదా. అక్కడ ఇది ఉన్నదా? ఒక రాష్ట్ర ప్రభుత్వము అన్ని పరిశీలించి అక్కడ ఫౌండేషన్ వేసిందంటే నీకు వైబిలిటీ లేకుండా వేస్తుందండి, రేపు అబాస్పాలు అవుతుంది కదా. ఎందుకు కాదు, ఎందుకు ఉండదు అని చెప్పి అనుకుంటారు మీరు. కాబట్టి ఏది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంతకాలు పెట్టచ్చు. ఇప్పుడు రేపు ఎలక్షన్ అంటే ఇంకా 6 నెలలు ఉండేది, 6 నెలలు. కాబట్టి అది మీకు రేపు అజయ్ కల్లం గారు కీలకమైన పాయింట్ చెప్పారు. మీకు రేపు ముఖ్యమంత్రిని మీరు రాసుకుంటా ఉన్నారు. రాజకీయ అంశాలు పక్కన పెట్టండి. పోర్టుకి సంబంధించి కూడా వారు స్పష్టంగా చెప్పారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ఆఖరి ముఖ్యమంత్రి, ఆయన స్పష్టంగా రామాయపట్నం కావాలని చెప్పి దానిలో రాశారు. అది తర్వాత అక్కడ కేంద్రంలో కొంతమంది ఎంపీలు వాళ్ళ అనుకూలంగా మార్చుకొని దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుగ్గరాజపట్నంకి మార్చడం జరిగింది. ఆ కారణంగా అదేం వైబుల్ కాదని వీళ్ళు నివేదికలు ఇస్తా ఉన్నారు. మొత్తంగా అది ఆగిపోవడానికి దీన్ని మార్చడం కూడా ఒక కారణం ఏమన్నది పాయింట్ మీకు మీరేమంటారు దాని మీద? కాదు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేంద్ర మంత్రులు కానీ తర్వాత కానీ పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, క్యాపిటల్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అని 100 సార్లు చెప్పారు పార్లమెంట్లో కానీ బయట కానీ. ఒకవేళ అది లేదు కదా మీరే ఇవ్వండి. ఇంకోటి, ఇప్పుడు పెట్టే అమ్మ కడబంతిలో ఉన్నా పెడతాది, మీకు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి మీరు అన్నిటికీ ఇంకో వంకలు డొంకటి తిరుగులు రాష్ట్ర ప్రభుత్వము అనేక విధాలుగా ల్యాండ్ అక్వైర్ చేసి ఇస్తే కూడా నిధులు కేటాయించాల, మీరు వాటిని ఫుల్ఫిల్ చేయాల. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు, ఇటువంటి ప్రతిపక్షం ఉన్నంత వరకు అవిశ్వాస తీర్మానం పెట్టిన వరకు వీళ్ళిద్దరు మంత్రులు బయటకు రాలేదు. అవిశ్వాస తీర్మానం 10 సంవత్సరాలు ఒకే ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత బయటకు వచ్చారు ఇద్దరు మంత్రులు. అప్పుడు మొదలు పెట్టారు, ప్రజలు తెలుసుకుంటారు. అజయ్ కల్లం గారు, ఆఖరిగా మీరు ఒక అద్భుతమైన నివేదిక ప్రజల ముందు పెట్టారు. ఒక బాధ్యత కలిగినటువంటి పౌర సమాజానికి చెందినటువంటి మేధావులుగా ఒక నివేదిక సమాజం ముందు పెట్టారు, సోదాహరణంగా పెట్టారు. దీనికి ఫర్దర్గా ఏం జరగాలని మీ కమిటీ అభిప్రాయపడతా ఉంది? అదే అండి, ఫెడరల్ స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ కమిటీ ఏదన్నా వేసి వీటిని ఎంత త్వరగా, ఇందులో మనం ఇచ్చిన రిపోర్ట్లో కూడా కొన్ని అగ్రి కాకపోతే ఎందుకు కాలేదు అనేది స్పష్టం చేసి బ్యాలెన్స్ త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి. విభజన తర్వాత ఒక కమిటీ వేశారు కదా వీటన్నింటిని పరిష్కారం చేయడానికి, అధికారులతో ఒక బృందం వేశారు. లేదండి, వీటన్నిటి మీద వేయలేదు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఎంప్లాయీస్ డివిజన్ కి అక్కడ హోమ్ సెక్రటరీని ఎవరినో చూడమన్నారు, అలా వాటి మీద వేశారు తప్పితే విభజన చట్టంలో వీటన్నిటి వేయలేదండి. అది అలా ఇచ్చి దానిలో మనం ఇచ్చినటువంటి రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే స్పెసిఫిక్గా ఎస్ ఈ కారణంతో చేయలేము అని చెప్పి చేయగలిగినవన్నీ కూడా ఒక ప్రాసెస్, ఒక షెడ్యూల్ పెట్టుకుని ఎస్ ఈ టైం బౌండ్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అనేది చేసుకుంటూ పోవటమే మార్గం. అజయ్ కల్లం గారిని ఒక క్లారిఫికేషన్ అడగాలండి. చెప్పండి సార్, అడగండి.
మరి ఈ నివేదిక పూర్తి నివేదిక నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నాను. కాపీ పంపిస్తాను సార్. 9-10 షెడ్యూల్ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఈ కాపీలు అందుబాటులో ఉంటాయి. మీరు విజయవాడలో ఉంటారు, మీరు తీసుకోవచ్చు. చెప్పండి. ఓకే, 9-10 షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి ఏమైనా చెప్పారా లేదో నాకు తెలియదు దీంట్లో. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక కమిటీ, నిపుణుల కమిటీ వేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 9-10 షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి చాలా నష్టపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. చెప్తారు సార్, వారిని అడుగుదాం. అదే వాస్తవం అండి. ఆల్రెడీ మన షీలా వేడి కమిటీ అవి కొంతవరకు చూస్తుంది అండి. బట్ సమగ్రంగా ఈ డివిజన్ జరగనవి, ఇంప్లిమెంట్ కాని వాటి అన్నిటి మీద కూడా బ్రాడ్గా నేను అంటున్నట్లు జాయింట్ కమిటీ వేసి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు, ఎక్కడ లోపాలు ఉన్నాయని అది డిస్కస్ చేసుకుంటూ ఒక టైం బౌండ్గా ఇంప్లిమెంట్ చేసుకోవటమే మార్గం అండి అది. సో నిపుణుల బృందం ఇవాళ ఇచ్చినటువంటి నివేదిక మీద అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు అధికారంలో ఉన్నా, ఫెడరల్ స్ఫూర్తితోటి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక జాయింట్ కమిటీ, అత్యున్నత అధికారులతో ఒక జాయింట్ కమిటీ వేసి వేగంగా వీటిని అమలు చేయడంలో వాళ్ళు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ, అలాగే పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల మీద ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఏక గొంతుకుతో వీటి కోసం వాళ్ళ వాదన వినిపించాలని, ఆ కారణంగా ఆ రకంగా మాత్రమే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని, దీనిలో కాస్త ఒడుపుగా, చాకచక్యంగా, ప్రాక్టికల్గా సాధించదగ్గర ముందు సాధించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకి వేగంగా మంచి జరిగేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం సౌత్ ఇండియాలో పర్ క్యాపిటల్ ఆఖరణ ఉండటం కానీ కేవలం వ్యవసాయ ఆధారిత ఆదాయం మీదనే ఎక్కువగా ఆధారపడటం అన్నది ఇవాళ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నది. వీటన్నిటిని అధిగమించడంలో పార్టీలన్నీ రాజకీయాలు ఇతర అంశాల్లో చూసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఒక్క గొంతుకు వినిపించాలని స్వతంత్ర భారతం అభిప్రాయపడుతోంది. చర్చలో పాల్గొన్న అజయ్ కల్లం గారికి, రామరాజు గారికి, శ్రీరాములు గారికి, మూర్తి గారికి, అలాగే విజయవాడ స్టూడియో జాయిన్ అయినటువంటి గంగాధర్ గారికి, విశాఖపట్నం స్టూడియో జాయిన్ శివశంకర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాడి స్వతంత్ర భారతం. రేపు మరో కలుద్దాం. సెలవు.